ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, మీ గ్రంథములో నుంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గూర్చి దేవుని గ్రంథంలోంచి కొద్ది నిమిషాలు మనం పరిశోధనతో తెలుసుకుందాం. మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనంలో మొదటి లైన్ చదువుకుందాం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి అక్కడ జాగ్రత్తగా. అక్కడ భక్తుడు ఏం మాట్లాడుతున్నారంటే, పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా చనిపోక తప్పదు అనే విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మరణము చూడకుండా బ్రతికే నరుడెవడు అంటే, ఆదాము గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన వారందరూ కూడా ఏదో ఒక రోజు మరణించకుండా బ్రతికినట్టుగా మనకు లేదు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణించి పునరుత్థానుడిగా లేవనెత్తబడినట్టుగా మన గ్రంథం చెప్తా ఉంది. అంటే మనుషులు భూమి మీద శాశ్వత కాలం ఉండటానికి పుట్టలేదు. పుట్టినటువంటి ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. మరి మరణించినటువంటి వారిని ఏం చేస్తున్నాం మనం అని అంటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. మరణించిన వారిని మనం ఏం చేస్తాం అది బైబిల్ చెప్తా ఉంది. ఒకసారి అది కూడా మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చూద్దాం. ఒకసారి కొన్ని మాటలు చూపిస్తాం మీకు, చాలా ప్రాముఖ్యమైన మాటలు. మొన్నైనది వెనకటి వెలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నీ కూడా. ఎప్పుడైతే దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిందో, ఈ బయటకు వచ్చినటువంటి ఆత్మ దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులైన వారు. ఈ దేహాన్ని విడిచినటువంటి ఆత్మ దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. విడిచిపెట్టబడినటువంటి శరీరం అంటే ఈ దేహం నిర్జీవమైనటువంటిది కనుక లేఖనానుసారమైనటువంటి క్రియ ఏదంటే, ఈ మన్నైనటువంటి దేహాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేసాం మనం. అవునా? చనిపోయినటువంటి ప్రతి ఒక్కరి దేహాన్ని ఏం చేస్తుంది క్రైస్తవ కుటుంబం అని అంటే, మరణించినటువంటి వారిని అంటే దేహాన్ని ఆత్మ విడిచినప్పుడు ఈ దేహము నిర్జీవమైంది కనుక ఈ నిర్జీవమైనటువంటి దేహాన్ని తీసుకెళ్ళి మట్టిలో పాతేస్తున్నాం. అవునా? జాగ్రత్తగా వినాలి ఈ మాటలో. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, దేహము విడిచినటువంటి ఆత్మ దయ్యంగా మారి తిరుగుతుందా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యావత్ క్రైస్తవం వినాలి ఈ మాటలో. యావత్ క్రైస్తవం వినాలి. మందిరానికి వెళుతున్న వారి గురించి చెప్తున్నా ఈ మాటలు నేను. మందిరానికి వెళ్ళకుండా బయట తిరిగేవాడు వాడి గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు కూడా. ఈరోజు ప్రార్థనకి వెళుతున్న వారు క్రైస్తవులని పిలువబడుతున్నారు. ఏ సంఘానికి వెళ్ళినా పర్లేదు. క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి విశ్వాసులందరూ గమనించవలసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో కూడిన మాటలు చెప్తున్న, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేహమును విడిచినటువంటి ఆత్మ దయ్యంగా మారుతుందా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. దయ్యంగా మారి తిరుగుతుందా? కొన్ని సందర్భాలు చూద్దాం బైబిల్లో. అసలు దేహము నుంచి బయటకు వచ్చినటువంటి ఆత్మ కనబడుద్దా? ఎవరికైనా కనబడుద్దా? దేహంలో నుంచి బయటకు వచ్చిన ఆత్మ కనపడుద్దా? అసలు ఆత్మ కనపడుద్దా? కనపడదు. కానీ ప్రియులారా, ఈరోజు చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మాకు కనబడింది అని మాట్లాడుతున్నారు. నిజంగా కనబడుద్దా? అసలు ఆత్మ యొక్క స్థితి ఏంటి?
ఈరోజు చాలామంది దేహాన్ని విడిచినటువంటి ఆత్మ దయ్యంగా మారింది, అది మాకు కనబడిందని మాట్లాడుతున్నారు. అసలు ఈ దయ్యం తెలుగు పదం కాదు. ఇది తెలుగు పదం కానటువంటి పదాన్ని ఈరోజు ఈ క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి వ్యక్తులు సినిమాల్లోనూ సీరియల్స్లోనూ ఆయా కథల్లో చూసినటువంటి భావజాలాలనే క్రైస్తవులైనటువంటి వారే ఆ మాయను, ఆ మోసపూరితమైనటువంటి భావజాలాలను నమ్మి అసలు వాక్యములో ఉన్నటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా వ్యర్థమైనటువంటి ఆలోచనతో తమ విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు ఈరోజు. అందుకే బైబిల్ దీని గురించి ఏం మాట్లాడుతూ ఉందో లూకాసు సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. దయ్యాన్ని గూర్చి, అసలు దయ్యం అంటే ఏంటి ఒక మాట చూద్దాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో, లూకాసు సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, నేను చదువుతూ జాగ్రత్తగా వినండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము అనకడ ఒకటేసి పుట్టినోట్లు ఏం రాయబడి ఉందండి? ఆత్మ అన్నాడు. అంటే దయ్యము అనగా మూల భాషలో మనకేమిచ్చాడు? ఆత్మ. ఇప్పుడు దయ్యం నాకు కనపడిందని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు ఆత్మ నీకు కనపడిందా? ఆత్మలు కనపడతాయి అసలు ఎవరికైనా? కనపడుద్దా ఆత్మ? కనపడదు. కనపడదని బైబిల్ చెప్తా ఉంది. నేడు క్రైస్తవ్యం మాత్రం కనపడుతుంది అంటున్నారు. కొంచెం దాని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రియులారా, దేహము విడిచినటువంటి ఆత్మ బయట వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి భావజాలాలు ఏంటంటే మరణించిన తర్వాత 3 దినాల వరకు భూమి మీదే ఉంటుంది, లేకపోతే 7 దినాలు ఉంటుంది, లేదా 5 దినాలు ఉంటుంది, 11వ రోజు వరకు ఉంటుంది, 13వ రోజు వరకు ఉంటుంది, లేదా 21వ రోజు వరకు ఉంటుంది. ఈ కర్మకాండలు ఏవైతే ఉన్నవో ఇవన్నీ జరిగించుకొని పూర్తయిన తర్వాతే దేహంలో నుంచి బయటకు వచ్చిన ఆత్మ అప్పుడు శాంతి జరిగితేనే అప్పుడు వెళ్ళిపోతుంది. శాంతి గనక సక్రమంగా ఆ కుటుంబం చేయకపోతే అది ఎక్కడే ఉంటుంది అన్నది బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పదాలు అవన్నీ. సినిమాల్లోనూ ఆయా కట్టుకథల్లో చూపించినటువంటి కల్పనా కథలతో కూడినటువంటి కట్టుకథలు అవన్నీ. కానీ వాక్యం ఏం చెబుతుంది దీని గురించి? దేహము విడిచినటువంటి ఆత్మ ఎంతకాలం ఈ భూమి మీద ఉంటుందని దేవుని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది క్రైస్తవులుగా మనం తెలుసుకోవలసినటువంటి బాధ్యత మనకుంది. యోబు గ్రంథం 21వ అధ్యాయం, దేహంలో నుంచి బయటకు వచ్చిన ఆత్మ ఈ భూమి మీద ఎంతకాలం ఉంటుందో మనకు తెలియాలి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ గడుపుతురు. ఒక్క క్షణం అండలం చేసుకోవాలి ఈ మాట మీరు. ఒక్క క్షణములో చూడండి ఏమంటున్నాడండి? వారు శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ గడుపుతురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. అంటే దేహమును విడిచినటువంటి ఆత్మ ఎన్ని రోజులకి వెళ్తుందండి? ఒక్క క్షణం అన్నాడు. మన కనురెప్పల కొట్టెల తెరిసే లోపు దేహంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తా ఉంటే మన క్రైస్తవులు ఏం మాట్లాడుతున్నారండి? జ్ఞానం లేని కొందరు మాట్లాడుతున్న మాటలు, మరణించిన వాడి ఆత్మ ఇక్కడే ఉంది, మరణించిన వాడి ఆత్మ ఇక్కడే తిరుగుతుందని మూర్ఖంగా మాట్లాడుతుంది క్రైస్తవ్యం. అంటే దేవుని జ్ఞానం ఈ క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. అందుకే మరలా ఏం మాట్లాడుతున్నాడు? మరొక మాట చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుతల్లి. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడను రాడు, అతడిక ఎన్నడను తన ఇంటికి రాడు, అతని స్థలం అతని మరలా నెరుగదు. చూసారండి ఏమంటున్నాడు దేవుడు? మరణించిన వాడి ఆత్మ అంటే దేహం విడిచినటువంటి ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోతుంది, అక్కడ బంధించబడుతుంది. అలా బంధించబడినటువంటి ఆత్మ ఎప్పటికీ తిరిగి ఆ ఇంటికి రాదు. మళ్ళీ ఎక్కడైతే ఏ స్థలములో అయితే నివాసం చేశావో, ఏ స్థలములో అయితే నువ్వు తిరిగావో, ఆడుకున్నావో, ఆ స్థలానికి మరలా తిరిగి ఆత్మ రాదేడికి. కానీ సినిమాల్లో చూపించినటువంటి కథలో కట్టు కథలవి, మాయంతది, మోసపూరితమైనటువంటి కల్పన కథలవి. అట్లాంటి పిచ్చి కథలు నమ్మినటువంటి క్రైస్తవ్యం వాక్యాన్ని నమ్మదో. చనిపోయిన వాడు మరలా తిరిగి రాడని బైబిల్ చెప్తా ఉంటే మరణించిన వాడు ఆత్మ ఇక్కడికి వస్తుందని, ఇక్కడ తిరుగుతుందని, ఇదేమన్నా రాజమౌళి సినిమా, ఏక సినిమా ఏంటి?
చనిపోయిన నానిగాడు ఆత్మ వెళ్ళిపోయి ఏకలో దూరటానికి. ఎట్లాంటి పిచ్చి కథలు నమ్మే వాస్తవమైనటువంటి సంఘటనలను నమ్మనటువంటి ఈ దౌర్భాగ్యపు క్రైస్తవ్యం ఏమి నేర్చుకుంటుంది సంఘానికి పోయి? ఆలోచన చేయండి. అందుకే అన్నాడు పౌలు గారు, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. ఎందుకంటే ఒక ఆచారబద్ధంగా కొనసాగుతున్నటువంటి క్రైస్తవ్యం గుడ్డెద్దు చేలబడ్డట్టుకు వెళ్ళిపోతూ ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? దేహము విడిచిన ఆత్మ ఒక్క క్షణంలో వెళ్ళిపోతుందని చెబుతున్నాడు దేవుడు. కానీ కాకిలాగొచ్చిందండి, కుక్కలాగొచ్చిందండి, నక్కలాగొచ్చిందండి. ఏం తెలుసు నీకు బైబిల్ జ్ఞానం? కానీ బైబిల్ ఏం చెప్తుంది? పాతాళానికి దిగినటువంటి వాడి ఆత్మ మరలా తిరిగి వాడి ఇంటికి రాదు. ఇంటికి రాదని బైబిల్ చెప్తా ఉంటే నువ్వెవడవయ్యా? ఇంటికి వచ్చింది, ఇంటి ముందు కూర్చుంది, ఇంటి ముందు కనపడుతుంది. నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? నువ్వు క్రైస్తవుడు కాదు, అజ్ఞానివు నువ్వు. చూడండి ఏమంటున్నాడు. మరి కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమండి వాడు బతికినంతకాలం, అది బతికినంతకాలం వాళ్ళని ప్రేమించేదండి, వీళ్ళ దేశించేదండి. కొంతమంది ఏమో ప్రేమని చంపుకోలేక మరలా వచ్చారండి. మరి కొంతమంది పగను చంపుకోలేక పగ తీర్చుకోవడానికి వచ్చారండి. అసలు ఆ మాట పదజాలాన్ని బట్టి మనం చూస్తే ఏమంటే పగ తీర్చుకునే ఆత్మలే ఉంటే మారేమన్న సగం ఖాళీ అయిపోయేది. అవునా కదా? ఒకవేళ ప్రేమించడానికే మరలా తిరిగి వస్తే ఏమంటే ఎప్పటి నుంచో చచ్చిపోయిన వాళ్ళందరికంటే బతుకున్న వాళ్ళు కానీ చచ్చిపోయిన ఆత్మలు ఎక్కువ తిరగాలి మారేమండలు. మరి అవునా కాదా? అసలు మరణించిన దేహం విడిచినటువంటి ఆత్మ దయ్యంగా మారదురా అని బైబిల్ చెప్తా ఉంటే అసలు నువ్వు ఏ జ్ఞానంతో మాట్లాడుతున్నావు? నీ జ్ఞానం దేవుని జ్ఞానం కాదు, సినిమా జ్ఞానం నీది, పనికిమాల జ్ఞానం నీది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? మన క్రైస్తవ్యానికి బుద్ధి లేదు. ఎందుకంటే మరణించిన వాడి ఫోటో దగ్గర వండిని ఏం తీసుకొచ్చి పెడతాడు? తింటాడా? ఆడు చచ్చిపోతే ఆడు పాత బట్టలు పడేస్తారు, కానీ ఆడు సంపాదించిన ఆస్తి, ఆడు సంపాదించిన బంగారం, ఆడు సంపాదించినటువంటి కారులు కానీ బిల్డింగులు కానీ వాడు సంపాదించినటువంటి అష్టైశ్వర్యాలు పడేరే గోతులో. అంటే బట్టల్లోనే ఉంటాడు. సిగ్గుందా క్రైస్తవ్యానికి కొద్దిగన్నా? ఏ మాత్రం తెలియదండి. ఏంటి ఆచారబద్ధంగా పోవటం, కూర్చోవటం, రావటం, ఇంకంతే. ఇదే నా బ్రతుకు, క్రైస్తవ్యం బ్రతుకు. అందుకే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ఎవరు చెప్పడండి ఇలాంటి విషయాలు? ఇలాంటి చెప్తే వినరని. చూడండి 4 నుంచి రండి. బ్రతికి ఉండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. బతుకున్నోడికి ఆశ ఉంటుంది. అది సంపాదించుకోవాలి, ఇది కొనుక్కోవాలి, అది తినాలి, ఇది చేయాలి, అది చేయాలని బతుకున్నోడికి ఉంటుంది. 5వ వచనం చూడండి. బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏం చెప్తున్నాడు బైబిల్లో? చచ్చినోడికి అసలు ఏం తెలియదు. ఎందుకంటే తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో దేవుడు తీసుకెళ్ళి బంధించాడు వాళ్ళని తీసుకెళ్ళిపోయి. చచ్చిన వాడికి ఏం తెలియదు. ఎంతమంది వచ్చారో కుటుంబానికి, ఎంతమంది ఏడుస్తున్నారో, ఆడి కోసం ఏం చేస్తున్నారో, ఆడి కోసం ఎంతమందికి అన్నదానం చేస్తున్నారో, ఎన్ని వస్త్రాలు పంచుతున్నారో, ఎన్నిసార్లు ప్రార్థన పెట్టారో, చచ్చిన వాడికి నువ్వు చేసేది ఏమీ తెలియదు. ఆడికి వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభం కలగదు, వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ వంతు లేదు. బైబిల్ ఇంత క్లారిటీగా మాట్లాడుతూ ఉంటే ఆడి ప్రేమ ఇంకా చావక మళ్ళీ తిరిగి వచ్చాడండి. దాని ప్రేమ చావక ఇంకా తిరిగి వచ్చిందండి. ఎవరు చెప్పాడు నీకు? బైబిల్ చెప్పింది ఏంటి? సినిమాల్లో ఆడెవడో చెప్పాడు నీకు? ఆ మోసపూరితమైనటువంటి కట్టుకథలు చూసావు నువ్వు. క్రైస్తవుడమైన నీవు అజ్ఞానిగా మాట్లాడడానికి లేదు, అజ్ఞానంగా బ్రతకడానికి లేదు. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో చూడండి ఏమంటాడు? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. నాలాంటి వాడు నమ్మడు అలాంటి పిచ్చి మాటలన్నీ. నువ్వు అజ్ఞాని కనుక నమ్ముతావు అవన్నీ. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం ఏమంటాడంటే దేవుడు? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. అంటే జ్ఞానం కలిగిన వాడు ఇది సరి అయిందా కాదా, ఇది నిజమా అబద్ధమా అన్న ఆలోచన చేస్తాడు జ్ఞానం కలిగినోడు. మరి జ్ఞానం లేనోడు ఎవడు ఏది చెప్తాడో నమ్ముతాడు. ఇదిగో పలానా ఊరు బయట దయ్యం ఉందంటే నమ్ముతాడు. ఆడు అజ్ఞాని కాబట్టి. మరణించిన వారి ఆత్మ దయ్యం కాదండి, నిజమైన దయ్యం ఒకటి ఉంది. దాని బారిన పడకుండా కాపాడుకో.
అది నిన్ను చంపాలని చూస్తుంది, నీకు అనేకమైన ఎర్రలేస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనే ఒక భయంకరమైనటువంటి విపత్తును నీలో కలిగించి దేవుడు కట్టుకున్నటువంటి ఈ అందమైన ఆలయంలో వాడు కూర్చొని నీ చేత ఈ దారుణమైన పరిస్థితులను చేపిస్తాడు. వాడి గూర్చి నువ్వు జాగ్రత్త పడాలి. మరణించిన వాడి గురించి నీకెందుకయ్యా భయం? కానీ బైబిల్ ఏమంది? ఈరోజు వాడు చచ్చాడు, ఈరోజు ఆమె చనిపోయింది, ఏదో ఒక్కరోజు నువ్వు కూడా చస్తావు. వారంటీ గ్యారంటీ లేని జీవితం దేవుడు మనకిచ్చాడు. మన ఆత్మల దయ్యాలు కాదు, మన ఆత్మ దయ్యంగా మారుతుంది అనంటే నీలో ఏమన్నట్టు? చచ్చినోడు ఆత్మ దయ్యం కాదండి, బతుకున్నోడే దయ్యం. చచ్చినోడు దయ్యం కాదు, ఆడు మూర్ఖుడు, ఆడు మాటలు మాట్లాడాడు. బతుకున్నోడు దయ్యం. ఎందుకంటే మందిరానికి వెళ్తాడు, మంచి పాటలు పాడతాడు, ఇక్కడ అదే నోటితో బయటికి వెళ్ళి బూతులు మాట్లాడతాడు. ఆడు దయ్యం, ఆడితో జాగ్రత్తగా ఉండు. ఇక్కడ బాగానే ఉంటాడు, ప్రేమ గురించి మాట్లాడతాడు, బయటికి వెళ్ళి స్వార్థం, అసూయ, ఈర్ష్య ఉంటుంది ఆడితో జాగ్రత్తగా ఉండాలి. వాడే దయ్యం. చనిపోయిన వాడు ఆత్మ దయ్యం కాదు. ఎవడైనా చూపించగలిగితే చనిపోయిన వాడు ఆత్మ దయ్యం అవుతుంది అని ఎవడైనా చూపించగలిగితే సువార్త మానేస్తాను నేను చెప్పకుండా. ఒక్క రెఫరెన్స్ కూడా చూపించలేడు ఎవడు కూడా. ఇది సినిమా కాదు, వాస్తవమైన సంఘటన ఇది. అసలు నిజమైన క్రైస్తవుడు, బైబిల్ చేత పట్టుకొని తిరిగే క్రైస్తవుడు దేవునికి మాత్రమే భయపడతాడు, ఎవ్వడికి భయపడ్డో. దయ్యానికి భయపడుతున్నావంటే నువ్వు దేవుని సంబంధివి కాదు, నువ్వు లోక సంబంధివి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, వాళ్ళు ప్రేమించరు, పగబెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగుతున్నటువంటి ఏ ఫంక్షన్లో, నీ కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా అసలు ఎప్పటికీ వాళ్ళకు వంతు లేదు. అది తెలియని క్రైస్తవ్యం వాళ్ళ కోసం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని హంగామా, హడావుడి చేస్తుంది. పొరపాటది. కానీ బైబిల్ ఏం చెప్తుంది అది మనకు అర్థం కావాలి ప్రియులరా. కానీ ప్రియులరా, 5వ అధ్యాయం యోహాను సువార్త ఏమంటున్నారు చూడండి. మనం 2 మాటలు చూసుకుని వచ్చేద్దాం. మరి ఎప్పుడు వస్తారు? సమాధిలో పెట్టబడిన వారు ఎప్పుడు వస్తారు? నువ్వు అనుకున్నట్టుగా సమాధిలో పెట్టిన దగ్గర నుంచి తిరిగి రారాళ్ళు. మరి ఎప్పుడు వస్తారు సమాధిలో నుంచి బయటికి? యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం వింటే బయటకు వస్తారు. ఎవరి శబ్దం? యేసుక్రీస్తు వారి శబ్దం. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయిన వారు, సమాధులలో పెట్టబడినటువంటి వారు, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి మరణించిన వారి దేహాలన్నీ కూడా ఒకరోజు బయటికి, సమాధులు తెరవబడి బయటకు వస్తాయి. అప్పటి వరకు అవి బంధించబడి ఉన్నాయి. మరి నువ్వెవరు చెప్పడానికి? బయట తిరుగుతున్నాడు, కనపడ్డాడు, ఆడ కూర్చున్నాడు. కిందకు వచ్చరికి ఏమంటున్నాడు? ఎందుకు వస్తారు బయటికి వీళ్ళు? మేలు చేసిన వారు జీవ పునరుత్థానం, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వస్తారు. వచ్చేవాడు ఎందుకు వస్తున్నాడు కూడా క్లారిటీ ఇచ్చింది బైబిల్. అంతేగాని ప్రేమించటానికో, పగ పెట్టుకోవడానికో, అసూయ పెట్టుకోవడానికో, నీకు నచ్చినట్టుగా వాడు సమాధిలో నుంచి బయటికి రాడు. దేవుడు బంధించేశాడు. దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు బయటికి రావాలి. మరొక మాట చూస్తారా? మరొక మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చెప్తున్నాడు, మనమంతా యాత్రలో ఉన్న యాత్రికులం, పరదేశులం, ఏదో ఒక రోజు ఈ యాత్రను ముగించుకోవలసిన వారం. కనుక మనం చేయవలసింది ఏంటంటే, ఈ యాత్రను పాడు చేసేటటువంటి శరీర కోరికలు, శరీర క్రియలు ఏవైతే ఉన్నవో వాటిని మనం విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి? నీ యాత్రను పాడు చేస్తాయి. పరలోకం అనే మహాలోకానికి వెళ్లకుండా ఈ శరీర కోరికలను నిన్ను ఆపుతాయి, నిన్ను నాశనం చేస్తాయి, ఘోరమైన శిక్షకు నిన్ను కారకుని చేస్తాయి. కనుక వాటిని విసర్జించండి. యాత్రలో ఉన్న మీరు పరిశుద్ధులుగా బ్రతకండి. మరణం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కనుక వాక్యానుసారమైన బ్రతుకును బ్రతకమని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఏమండి, దేవుని జ్ఞానం ఎందుకు లేకపోతుంది చాలామందికి?
ఏంటి అసలు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత అంటే? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33-34 పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మోసపోకుడి, దేవుని గూర్చినటువంటి జ్ఞానం కొందరికి లేదు అనే పదజాలను అక్కడ వాడబట్టడం జరిగింది. కానీ 33లో అంటాడు కదా, ఏమంటాడంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది అన్నాడు. ఏ దుష్టుని యొక్క స్వభావాన్ని నువ్వు అనుసరించే, మొదటి క్రితం చదువుకున్నాం కదా వాక్యపట్నంగా, దుష్టుల ఆలోచన చొప్పున గనక నువ్వు నడిచావా, నీకున్న నీతిని నువ్వేం చేసుకుంటావు? పాడు చేసుకుంటావు నువ్వు. కనుక ఎక్కడో ఎవరో చెప్పినవి, ఎక్కడో ఎవరో కల్పించి రచించినటువంటి ఒక చిత్రాన్ని చూసేసి ఇదిగో ఇదే వాస్తవం అని నువ్వు అనుకుంటే, మరి బైబిల్ చెప్పేది ఏమందాం? అబద్ధం అందామా? నువ్వు చూసింది, వాళ్ళు చెప్పింది అబద్ధం, బైబిల్ చెప్పిందే వాస్తవం. ఇది నువ్వు నమ్మాలి. అందుకే ఒక్క మాట చూడండి, మనం ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చెబుతున్నాడు, ఎవరికి భయపడాలో చెబుతున్నాడు ఆయన. ప్రకృతిలో ఉన్న వాటిని చూసి మనం భయపడతా ఉంటాం. ఏమంటే సముద్రం అంటే ఎంతమందికి భయం? సముద్రం అంటే ఎంతమందికి అండి భయం? అందరికీ భయమే. మరి సముద్రానికి ఎవరంటే భయం? దేవుడంటే భయం. కానీ మనిషి మాత్రం దేవునికి భయపడ్డావు. దేనికి భయపడతారు? సముద్రానికి భయపడతాడు. కానీ సముద్రాన్ని అడిగితే, సముద్రమా నువ్వు ఎవరికి భయపడుతున్నావు అంటే, సముద్రం అంటుంది, నేను దేవునికి భయపడుతున్నా అంటుంది. ఎందుకు దేవునికి భయపడుతున్నావు అంటే, దేవుడు నాకు ఒక నియమాన్ని ఇచ్చాడు, ఒక హద్దునిచ్చాడు, ఆ హద్దు వరకే వచ్చి లెక్కిలిపమ్మంటున్నాడు నన్ను. చూడండి, సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే అలా ఎవరినో కొట్టేంత వేగంగా పరిగెత్తుకొస్తూ ఉంటుంది సముద్రం దగ్గరికి వెళ్ళి నుంచుంటే. కానీ దాని అంచుకొచ్చేసరికి ఎవరినో చూసి భయపడుతున్నటువంటి పిల్లోడు గనక వెంటనే దగ్గరికి వచ్చి మన దగ్గర చేతులు ఇట్ట మొనగోరినట్టుగా సముద్రం అక్కడికి వచ్చి మన కాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఏంటి సముద్రం అంత స్పీడ్గా వచ్చిన సముద్రం నెమ్మలించి మరలా లోపలికి వెళ్ళిపోతుంది ఏంటనంటే, అక్కడ చెబుతున్నాడు కదా, సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఏం వేశాడంటే సరిహద్దుగా ఇసుక. అంటే ఇసుక అడ్డేసి తాగుద్ది దానిళ్ళకి. ఆపగలిగాడు దేవుడు. అలాంటి సముద్రాన్ని చూసి నువ్వు భయపడతావు, కానీ సముద్రం నాకు భయపడుతుంది. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి సర్వ మానవాళి భయపడవలసింది దేవునికే, కానీ నీకు కనబడనటువంటి దయ్యానికో లేకపోతే మరొక దానికో నువ్వు భయపడితే ఎలా? నువ్వు జీవం కలిగిన దేవుని బిడ్డవు నువ్వు. అందుకే అంటున్నాడు ఆయన, దేహము విడిచిన ఆత్మ దయ్యంగా మారదు, అది ఈ లోకంలో తిరగదు. కనుక క్రైస్తవుడా, నువ్వు మేలుకో, మరణించిన వారిని గూర్చిన చింతన నీకు పక్కన పెట్టు. ఏదో ఒక రోజు నువ్వు కూడా మరణించక తప్పదు. కానీ చెబుతున్నటువంటి అనేకమైన కట్టుకథలు, కల్పన వాక్యాలు ఈరోజు దయ్యాలు ఉన్నవని, దయ్యాలు వదిలిస్తున్నామని మనుషుల్ని మోసం చేసి ఒక వ్యాపారంగా క్రైస్తవ్యాన్ని అడ్డగా చేసుకొని అడ్డగోలుగా బ్రతుకుతున్నటువంటి వారిని గురించి బైబిల్ ఎన్నో హెచ్చరించింది. తదుపరి భాగంలో ప్రభు చిత్తమైతే మరొకసారి దాని గురించి మనం నేర్చుకుందాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. విత్తబడిన నీ విలువైన మాటలు తండ్రి, నీ పిల్లలు హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం బ్రతుకుట కొరకు మీ సహాయమైన మీ కృపను మా అందరితో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.